Hi, welcome to Life and Style. Money made many things. డబ్బు మానవ జీవన పరిమాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన దైనందిన జీవితంలో కావాల్సిన కనీస అవసరాలకు బిగ్ బాస్ డబ్బు. ఎక్కువైతే ఇదే పెద్ద జబ్బు. మరి ఇదే లేకుంటే ఆ ఆలోచనే కొంచెం టెన్షన్గా ఉంది కదా. మరి అది పవర్ ఆఫ్ మనీ. దీని గురించి ఇంకాస్త మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఈ సెగ్మెంట్ చూసేయండి. పార్టీస్కి వెళ్ళాలనుకుంటున్నారా, వెడ్డింగ్స్కి వెళ్ళాలనుకుంటున్నారా, సందర్భం ఏదైనా మనం మాత్రం సూపర్గా కనిపించాలి. సో మీకోసం స్పెషల్ ఇన్స్టాగ్లో ఫేషియల్. దీని గురించి జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో బ్లష్ ఇంటర్నేషనల్ స్పా అండ్ సెలూన్కి వచ్చేసాం. కమ్ విత్ మీ. హాయ్ నందిని, ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ అన్నారు కదా, ఎవరికి సజెస్ట్ చేస్తారు? లైక్ ఎలాంటి స్కిన్ టైప్స్కి సజెస్ట్ చేస్తారు మీరు? అసలు ఫస్ట్ స్కిన్ అనలైజేషన్స్ చూసుకోవాలి. అంటే బ్రైట్ స్కిన్ అలా కాదు, అంటే మన స్కిన్ నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డెడ్ స్కిన్ ఇలా ఉంటుంది కదా. ఆ స్కిన్ డ్రై అయిపోతున్న స్కిన్ ఉంటుంది, దాన్ని డెడ్ స్కిన్ అంటాం. సో అలాంటి స్కిన్ టైప్ని చూసుకొని ఏది ఎవరికి సూట్ అవుతుంది, నార్మల్ స్కిన్కి, ఆయిలీ స్కిన్కి, ఇలా ఏది సూట్ అయితే దాన్ని సజెస్ట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మేము స్కిన్ టైప్ని బట్టి ఇస్తామన్నమాట ట్రీట్మెంట్. ఓకే. అది ఏదైనా చిన్న ఫేషియల్ అయినా, క్లీనప్ అయినా, ఏదైనా కానీ స్కిన్ టైప్ చూసి దాన్ని బట్టే స్పెషలైజేషన్ ఉంది మా దగ్గర. ఓకే. సో ఫస్ట్ స్కిన్ అనలైజ్ చేసాము. తనది నార్మల్ టు ఆయిలీ స్కిన్, అంటే సీజనల్గా ఉంటుంది స్కిన్. సో ఇలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఫేషియల్ చేస్తే పార్టీ ఫేషియల్లా అనమాట. సో మనము ఇమీడియట్గా రిజల్ట్ చూడొచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యా. ఒక 2 to 3 minutes దీంతో క్లీనప్ చేసుకోవాలి. ఉన్న డస్ట్, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది దానివల్ల. ఓకే. పోర్స్ అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ వాడారు కదా, అంటే ఇవి ఓన్లీ సమ్మర్లోనే యూస్ చేయాలి, వింటర్లో యూస్ చేయొద్దు, అలా ఏమన్నా ఉంటాయంటారా? అంటే సీజనల్గా యూస్ చేసే క్రీమ్స్ అవి కూడా ఉంటాయి. బట్ ఆయిలీగా అలా అనిపించే క్రీమ్స్ని మనము అంటే సమ్మర్లో యూస్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో మనం ఇప్పుడు వింటర్లో అనుకోండి కొంచెం మాయిశ్చరైజర్ కావాలి, సో అప్పుడు ఆయిలీగా ఉండే క్రీమ్స్ యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే. దట్టు స్కిన్ టైప్ మీద బేస్ అయి ఉంటుంది. అది కూడా అన్ని యూస్ చేసేవన్నీ స్కిన్ టైప్ని చూసుకొని అనలైజ్ చేసుకొని చేయాలి. సో ఇప్పుడు అప్లై చేసే క్రీమ్ ఏంటి? ఇది స్క్రబ్ వల్ల మనకి చెప్పాను కదా ఆల్రెడీ మీకు, స్కిన్ స్మూత్ అవ్వటానికి కానీ, పోర్స్ ఓపెన్ అవ్వటానికి కానీ యూజ్ అవుతుంది. దీని తర్వాత యాంటీ ట్యాన్ ప్యాక్ వేస్తాము. ఓకే. సో ఇమీడియట్గా ట్యాన్ రిమూవల్ అవుతుంది. సో ఇప్పుడు స్క్రబ్ చేస్తున్నారు కదా, ఇది ఎన్ని మినిట్స్ చేస్తారు? స్క్రబ్బింగ్ అనేది 3 to 4 minutes కంపల్సరీగా చేయాలి. ఓకే. ఈ పార్టీ ఫేషియల్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్కిన్ గ్లోయింగ్కి ఒకటి ఉంటుంది, పార్టీ అంటే మీరు మేకప్ వేసుకోవటానికి ఒక ఫేషియల్ ఉంటుంది. ఓకే. అంటే మనకి వాటర్ ప్రూఫ్ ఉంటాయి కదా, వాటర్ ప్రూఫ్ దానికి ఒకటి ఉంటుంది, మాయిశ్చరైజర్ బేస్ ఉంటుంది. సో కొంచెం వెట్ లుక్ కనిపించడానికి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఐస్తో మసాజ్ చేస్తున్నారు కదా, అది ఎందుకు చేస్తారు? ఐస్ యూజ్ చేయటం వల్ల స్కిన్ ఏది మనము అంటే స్కిన్ పైన క్రీమ్ కానీ జెల్ కానీ ఏది యూజ్ చేసినా ఈజీగా అబ్జార్బ్ అవుతుంది, అండ్ కంప్లెక్షన్ కూడా ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అప్లై చేసింది ఏంటి? ఇది ఇన్స్టెంట్ షైనింగ్ కోసం గోల్డ్ లీఫ్ జెల్. ఓకే. సో షైనింగ్ ఎప్పుడైతే మనము ఇన్స్టెంట్ అంటామో దానిలో ఇలాంటి పర్ల్ కానీ గోల్డ్ కానీ ఇలాంటి యూజ్ చేస్తే ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇది కూడా 3 to 5 minutes మసాజ్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత ప్యాక్ యాంటీ ట్యాన్ మీన్స్ రిమూవల్ ప్యాక్ అండ్ ఇన్స్టా గ్లో ప్యాక్ ఉంటుంది.
అది యూస్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఈ పార్టీ ఫేషియల్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా రావచ్చు మా దగ్గరికి, హై క్లాస్ వాళ్ళు రావచ్చు, సెలబ్రిటీస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో స్టార్టింగ్ 600 నుంచి స్టార్ట్ అవుతాయి, 25,000 వరకు ఫేషియల్స్ ఉన్నాయి. ఓకే. అలానే యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా కెమికల్ బేస్ లేకుండా యూజ్ చేస్తాం. ఆర్గానిక్, మ్యాక్సిమం ఆర్గానికే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మన స్కిన్కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. సో కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే స్కిన్కి డ్యామేజ్ డెఫినెట్గా ఫ్యూచర్లో డ్యామేజ్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్కి బ్లీచ్ యూజ్ చేస్తే ఫేస్ పైన ఫ్యూచర్లో ఫేస్ రఫ్ అయిపోతుంది. సో మీరు గమనించలేదు, యాంటీ ట్యాన్ అని అన్నాం కానీ బ్లీచ్ అని అనలేదు మేము. అంటే బ్లీచ్ వల్ల స్కిన్కి ఎఫెక్ట్, అంటే అమోనియా అదంతా ఉండటం వల్ల స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా మనం ట్యాన్ ప్యాక్స్ ఇంట్లో కూడా వేసుకోవచ్చు అంటారా? హోమ్ మేడ్ ప్యాక్స్ ఉంటాయి మనకి, పసుపు వీటితో తయారయ్యేవి యాంటీ ట్యాన్ ప్యాక్స్కి యూజ్ చేయొచ్చు. మీకు బేసిన్ పౌడర్ ఐడియా ఉంది కదా, శనగపిండి, పసుపు, పెరుగు కలిపి వేసుకోవచ్చు. ఓకే, అది ట్యాన్ రిమూవల్కి యూజ్ అవుతుంది మనకి. టైట్ అయిపోతుంది స్కిన్ మనకి. యాంటీ ఏజింగ్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాక్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో స్కిన్ టైట్ అవ్వటం వల్ల మనకి డబుల్ చిన్ కానీ, సో దీనివల్ల వచ్చే రింకిల్స్, ఫైన్ లైన్స్ అవన్నీ కూడా పోతాయి. ఇది 10 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్లో టైట్ అయిపోతుంది, ఇమీడియట్ తీసేయచ్చు. ఇంకొకటి కలిపినప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ కూడా వెయిట్ చేయకూడదు అది వేయటానికి. అగైన్ ఇట్ విల్ గెట్ టైట్ అనమాట. నార్మల్గా ప్యాక్స్, మనం ఏదైనా ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఐస్ అండ్ లిప్స్ కవర్ చేయం, బట్ దీనిలో మొత్తం కవర్ చేస్తాం. అవును, ఎందుకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో అండ్ అట్లానే మనకి ఆ స్కిన్ టైట్నింగ్ కానీ ఆ ఫిట్నెస్ వస్తుంది అనమాట స్కిన్ కూడా. ఓకే, సో ఆ ఫిట్నెస్ కోసం మొత్తం ఫేస్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఏదైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, వెడ్డింగ్స్కి వెళ్ళాలన్నా ఇన్స్టెంట్ గ్లో ఫేషియల్ ఎంత చక్కగా చూపించారో మన బ్లష్ నందిని గారు. అలానే ఇంట్లో టక్మని అయిపోయే ట్యాన్ ప్యాక్స్ కూడా సో ఫాలో అయిపోండి. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ సముద్రం మధ్య ఉన్న దీవులకు వెళ్ళినా, వెళ్ళాలనే థాట్ వచ్చినా ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు. ఆ ఆలోచనకి పూర్తయ్యే మినిమం అవసరం డబ్బు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ భాష డబ్బు. ఇది ఉంటే కులాలు, మతాలు, జాతులు, ఆఖరికి దేశభేదాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. అది డబ్బుకున్న గొప్పదనం. మరి ఈ రూపాయి సారు లేకుంటే ఏ రూపంలో ఉన్న దేవుడు కూడా స్థిమితంగా కనిపించడు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ చూసేయండి. దీని పేరు అయితే సింగేనియం అండి. ఇది మామూలుగా మనం టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి మొక్క. ఇది ఫుల్ ఇండోర్ వస్తుంది మొక్క. అవుట్డోర్లో పెడితే ఏమవుతుందంటే ఆకులు మొత్తం ఎండిపోతాయి. అవుట్డోర్లో పెడితే ఫుల్ ఇండోర్ అండి. ఫుల్ ఇండోర్ మీరు టేబుల్ మీద కానీ ఎక్కడైనా చిన్న పోట్లు, మీడియం సైజ్ పోట్లు ఎక్కడ పెట్టుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అంటే దీన్ని పెంచే విధానం ఏంటంటే వాటర్ మాత్రం తక్కువ పోయాలి. వాటర్ అంటే మనం పోసిన తర్వాత డ్రై అయిందో చూసుకుని పోసుకోవాలి. వాటర్ ఎక్కువ వాటర్ పోసింది కానీ మొక్క పోద్దండి. ఆకులు కూడా ఒక లీవ్స్ కూడా హైట్ కొద్దిగా పెరుగుతాయి అంతండి. ఒక లవ్ సింబల్ టైప్లో ఎక్కువ కాకుండా పెద్ద భారీగా ఏం పెరుగుతుంది, తక్కువ పెరుగుతుంటుందండి. అదండి మొక్కలతో. ఇండోర్లో అయితే బాగా వస్తుంది మొక్క. ఇదైతే ఆర్కే పంప్స్ అండి. ఒకవేళ మీరు ఇంట్లో పెట్టుకొచ్చండి, ఇండోర్లో అవుట్డోర్ కూడా ఎక్కడైనా పెట్టుకొచ్చండి మొక్క. ఇది కొద్దిగా నీళ్ళలో కూడా వస్తుంది అనమాట అండి. మినిమం ఒక 20 రోజులు లోపల పెట్టుకుని ఒక 4-5 రోజులు బయట పెట్టినా కానీ మొక్కలతో బాగా పెరిగిద్దండి. కదా వాటర్ కూడా ఒకసారి మనం పోతే డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పోయాలండి. వాటర్ పోసే వాటర్
అది నా రకంగా అయితే ఎక్కడైనా బాగానే పెరిగిద్దండి మొక్క. దీనికి ఎరువులు అంటే పెద్ద ఏం అవసరం ఉండదండి. ఎప్పుడైనా ఒక 20 రోజులకు ఒకసారి డిఏపి అని ఉంటుందండి. డిఏపి కానీ రోజ్ మిక్స్ ఏదైనా వేసుకొచ్చండి. డిఏపి వేస్తే కొద్దిగా బాగా గ్రీనరీ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా మనకి ఒక నెల రోజులకైతే పురుగు ఏదైనా పడితే స్ప్రే చేస్తే సరిపోద్దండి. లిక్విడ్ ఏదైనా రోగర్ కానీ మనోక్రోటోఫాస్ ఏ ముందు కొట్టినా స్ప్రే చేస్తే పైన ఆకు కూడా నీట్గా వస్తుంది. మచ్చగడ్డ పట్ట పురుగు పట్టదండి. మొక్కలు మీరు ఎక్కడైనా ఇండోర్ కూడా అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. అంటే ఒక్కోసారి ఇండోర్లో పెట్టేస్తండి, ఒక 2-3 రోజులు తెచ్చి బయట పెట్టేసండి, మళ్ళీ ఒక 15 రోజులు ఇంట్లో పెట్టుకోవచ్చండి. మొక్కలతో బాగానే పెరుగుతుంది ఎక్కడైనా. ఇది నీ పేరు అయితే రబ్బర్ ప్లాంట్ అండి. ఇది ఫుల్ ఇండోర్ వస్తుంది మొక్క. ఫుల్ ఇండోర్లో మీరు ఏసీ రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి. చిన్న అపార్ట్మెంట్లో కొద్ద ప్లేస్ తక్కువ ఉన్న చోట కూడా పెట్టొచ్చండి. అంటే కుండీలో పెడితే పెద్ద హైట్ పెరగదండి మొక్క. మినిమం హైట్ వచ్చి ఒక 4 ఫీట్ వస్తుంది, 4 ఫీట్లు అలా వస్తుంది. అందుకంటే ఎక్కువ రాదండి. ఎందుకంటే వాటర్ కూడా మనం దీన్ని పెంచే విధానం ఏంటంటే వాటర్ ఒకసారి పోస్తాం కదా వాటర్, అది మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పోసుకోవాలండి నీళ్ళు. అదే డ్రై అయ్యేదాకా పోయకూడదండి. ఎక్కువ వాటర్ పోసినా కానీ మొక్క బాగా రాదండి, ఆకులు రాలిపోతండి. ఎక్కువ వాటర్ అంటే బాగా దానికి ఎంతకాలం అంతా పోయాలండి. రోజు కూడా పోయకూడదండి వాటర్. పోసినప్పుడు ఒకసారి పోతే డ్రై అయిన తర్వాత మళ్ళీ పోసుకోవాలండి. ఆ రకంగా అయితే బాగా పెరుగుతుంది మొక్క ఎక్కడైనా. దీని పేరు అయితే ఆగ్లోనియం. ఫుల్ ఇండోర్ వస్తుంది మొక్క. ఇది అంటే అవుట్డోర్ పని చేయదండి, ఓన్లీ ఇండోర్కే పెట్టుకోవాలండి మొక్క. దీన్ని పెంచే విధానం అంటే మనం మొక్క పాట్లో పెట్టేటప్పుడు కొద్దిగా ఎరువు వర్మి కంపోస్ట్ ఉంటుందండి. సగం వర్మి కంపోస్ట్ సగం మట్టి కలిపి పెడితే మొక్క బ్రహ్మాండంగా ఉంటుంది. మొక్కలు చూడక్కర్లేదండి. ఇప్పుడు ఏమన్నా కానీ ఇండోర్ అలా పోదండి మొక్క, ఇప్పుడు అలా ఉంటుంది. ఫుల్ ఇండోర్ ఏసీ రూమ్లో కూడా పెట్టుకోవచ్చండి మొక్క. పెరుగుదల కూడా పెద్ద హైట్ కూడా పెరిగిపోదండి. ఒక 4 ఫీట్ పెరిగిన తర్వాత కింద నుంచి కూడా పక్కన సైడ్ నుంచి పిలకలు కూడా వస్తాయండి. ఇట్లా అవి కూడా పెరుగుతుంటాయి మొత్తం మొక్కలతో. అంటే బుషిగా టైప్లో వస్తాయి అనమాట. సైడ్ నుంచి వస్తాయండి పిలకలు. అది చెట్టు కొద్దిగా పెరిగిన తర్వాత అండి ఓన్లీ అయితే ఇప్పుడు సింగిల్గా ఉంటుందండి. ఇది మనం పాట్లో పెట్టిన తర్వాత వర్మి కంపోస్ట్ కూడా బాగా ఎక్కువ కలిపిన తర్వాత అండి బుష్ అవుతుంది మొక్క. కింద నుంచి కూడా వస్తుంటాయండి మొక్కలతో. ఈ అవుట్డోర్ పని చేయదండి, ఫుల్ ఇండోర్ కావాలి. దీని పేరు అయితే టేబుల్ పామ్స్ అండి. ఇది ఫుల్ ఇండోర్లో పెట్టి వచ్చిన మొక్క డైరెక్ట్ ఎండలో పెట్టకూడదండి. డైరెక్ట్ ఎండలో పెడితే ఆకులు మాడిపోతాయండి. కొద్దిగా నీళ్ళలో ఉన్నదని బాగా వస్తుంది మొక్క. ఇది దాన్ని బట్టి మీరు హైట్ కూడా పెద్ద హైట్ పెరగదండి. ఒక 4 ఫీట్ వస్తుంది హైట్ పాట్లో పెడితే. మీకు అప్పుడప్పుడు ఎప్పుడైనా బాల్కనీలో పెట్టుకొచ్చి ఫుల్ ఇండోర్ పెట్టుకోవచ్చండి. అంటే డైరెక్ట్ ఎండ కాకుండా ఉన్న చోట్ల ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఒక తక్కువ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చండి ఎక్కడైనా. ఇదైతే మినీ నందివర్ధన్ మొక్క ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ మనకి ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటుందండి. ఎండాకాలం వర్షాకాలం ఏముండదు, సీజన్ ఏముండదు. ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్లవరింగ్ ఎప్పుడు ఉంటుందండి. ఫ్లవరింగ్ మీరు పాట్లో కూడా పెట్టుకొచ్చి దీన్ని కళ్ళు భూమి ఉంటే భూమిలో కూడా పెట్టుకొచ్చి ఎక్కడైనా పెట్టొచ్చండి. కానీ ఎండ తగిలే ఏరియాలో పెట్టాలండి మొక్క. ఇది దీన్ని పెంచే విధానం ఒకసారి దీనికి వాటర్ పోసిన తర్వాత పాట్లో పెడితే మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ పోసుకోవాలండి వాటర్. భూమిలో పెడితే డైలీ పోయించండి వాటర్. పాట్లో పెడితే మాత్రం డ్రై అయ్యి చూసుకుని పోసుకోవాలండి. అదైతే డ్రెస్ అయినా కలర్ అవ్వమండి దాని పేరు అయితేనే. అవి ఫుల్ ఇండోర్ అవుట్డోర్ మీరు ఎక్కడ పెట్టుకున్నా కానీ మొక్క మొండి పెరిగేటండి. మొక్క మీకు ఇండోర్లో కూడా పెరుగుతుంది, అవుట్డోర్లో పెరుగుతుంది. ఎక్కడ పెట్టినా వస్తుంది మొక్క. వాటర్ అనేది మాత్రం ఒక డ్రై అయిన తర్వాత పోయాలండి పాట్లో పెడితేనే. అదండి మొక్కలతో ఇండోర్ వస్తుంది, అవుట్డోర్ వస్తుంది, ఎక్కడ పెట్టినా వస్తుంది. కొద్దిగా నీడలో కూడా ప్లేస్ తక్కువ ఉన్న చోట కూడా వస్తుంది మొక్క. అది పెద్ద హైట్ కూడా పెరగదండి. దాని పేరు అయితే డ్రెస్ అయినా కలర్ రూమ్ అండి. అది ఇండోర్ వస్తుంది, అవుట్డోర్ వస్తుంది. కొంచెం నీడలో కూడా బాగా వస్తుంది. డైరెక్ట్ ఎండలో పెడితే కలర్ చేంజ్ అయిపోద్దండి. అదే కొద్దిగా నీడ తలిగే ఏరియాలో పెడితే మాత్రం ఫుల్ రెడ్ వస్తుంది కలర్. 2 కలర్స్ ఉంటాయి సప్లర్. గ్రీన్ ఓన్లీ గ్రీన్ ఒకటి ఉంటుందండి. ఇది డబుల్ కలర్ అండి. ఇది కూడా మాకు ఫుల్ ఇండోర్ వస్తుంది మొక్క. ఎండలో పెడితే ఆకులు కొద్దిగా పాడవుతాయండి. కొద్దిగా నీడ తలిగే ఏరియాలో పెడితే ఎక్కడ పెట్టినా మొక్క బ్రహ్మాండంగా వస్తుంది. మొక్క బాగా వస్తుంది. వాటర్ కూడా దీన్ని పెంచే విధానం ఏంటంటే దీనికి ఎరువులే పెద్ద అవసరం ఉండదండి. ఓన్లీ వాటర్ పోసుకుంటా ఒక్కసారి పోసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ పోసుకోవాలండి మనం. డ్రై అవ్వకుండా పోయకూడదు. డ్రై అవ్వకుండా పోతే ఏమవుతుందంటే ఆకులు మొత్తం ఎల్లో కింద అయిపోయి ఆకులు రాలిపోతాయండి. ఎప్పుడైనా వేసుకుంటే నెలకు ఒకసారి డిఏపి కొద్దిగా ఒక స్పూను ఒక చెట్టుకి వేస్తే సరిపోద్దండి. దీని పేరు అయితే పిటర్ కాటన్స్ అండి. ఇది పిటర్ కాటన్ అండి. అంటే మనం డైరెక్ట్ ఎండలో కాకుండా ఒక బాల్కనీలో కానీ షేడ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఫుల్ డైరెక్ట్ ఎండ తల్లి చోట పెడితే ఆకులు పోతాయండి. కొద్దిగా ఇండోర్ పెట్టుకోవచ్చండి. మినిమం ఒక 20 రోజులు ఇండోర్లోనే, ఒక 4-5 రోజులు బయట అలా పెట్టినా కానీ వస్తుంది మొక్క. ఫుల్ అవుట్డోర్ పెడితే ఏమవుతుందంటే ఆకులు వాడిపోతాయండి. ఆకులు అవుట్డోర్ పెడితే కొద్దిగా నీళ్ళలోనే పెట్టుకోవాలండి మొక్క. ఇది అంటే ఫుల్ ఇండోర్ అంటే మొత్తం ఇండోర్ పని చేయదండి. ఒక 20 రోజులకు ఇండోర్ పెట్టి తర్వాత బాల్కనీలో అలా పెడితే మాత్రం మొక్క బాగా వస్తుంది. మన నీళ్ళలో పెట్టుకెళ్తే కలర్ కూడా బాగా తిరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ కలర్ కాకుండా మళ్ళీ వేరే ఇలా రెడ్ షేడ్లో వచ్చేదండి కలర్. వచ్చేటప్పుడు ఎలా వస్తుంది ఆకు. అది ఉండే కొద్ది ఒక 20 రోజులకైతే ఈ టైప్లో ఫుల్ రెడ్ కింద వస్తుంది ఆకు.
వచ్చే స్టార్టింగ్ అయితే అది కలర్ దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా అయ్యి మారుతుంటాయండి కలర్లో. ఇప్పుడు ఉందండి అలా ఒక్కొక్కటి ఒక కలరు, మినిమం ఒక ఆకు మీద ఒక 10 కలర్లు అలా మిక్స్ అయినట్టు ఉంటుందండి మొక్కలు తిని. పెరిగే కొద్ది వచ్చి కొత్త ఆకల్లో కూడా స్టార్టింగ్ ఎల్లో వస్తుంది, ఎల్లో నుంచి అలా రెడ్లోకి ఆరెంజ్లోకి ఆ టైప్లో అలా మారుతుంటుందండి. ఆకు ముదిరే కొద్ది మారుతుంది కలర్లో. దీని పేరు అయితే టిఫిన్ ఫేకే అండి. ఇది ఇండోరే బాగా పనిచేస్తుంది, అవుట్డోర్లో అయితే సరిగ్గా రాదండి. ఆకులు ఎండిపోతుంటండి. మన నీళ్ళలో పెడితే మాత్రం మొక్క మన బాల్కనీలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది మొక్క ఇది. దీని వాటర్ కూడా తగ్గించే పోయాలండి. ఒకసారి పోసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ పోయాలని చూసుకుని. ఎక్కువగా పోసినా కానీ మొక్క పోద్దండి, నీళ్ళలో పెట్టినా కానీ. ఒక మొక్క ఒకసారి పోతే డ్రై అయిన తర్వాత మళ్ళీ పోసుకుని వెళ్తే మొక్క బాగా పెరిగిద్దండి. మొక్కలతో బాగా పెరిగిద్దండి. ఎక్కడైనా నీళ్ళలో అయితే బాగా వస్తుంది. కొద్దిగా బయట అవుట్డోర్లో పెడితే మాత్రం పోద్దండి మొక్క. కొన్ని నీళ్ళలోనే బాగా వస్తుంది. దీని పేరు అయితే పాండానాస్ అండి. కొత్త వెరైటీ వచ్చి మార్కెట్లో వచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుందండి మొక్క ఇది వచ్చి మార్కెట్లోకి. కానీ ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టుకొచ్చండి మొక్క. ఫుల్ ఇండోర్ పెడితే ఒక 25 రోజులు లోపల పెట్టి ఒక 5 రోజులు బయట పెట్టి సరిపోతుంది మొక్క. దీనికి వాటర్ అంటే బాగా తగ్గించిపోయాలండి. ఒకసారి పోసిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ పోయాలండి వాటర్. అదండి ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా పెట్టచ్చండి మొక్క. ఆకులో ఇలా మచ్చల కింద వచ్చేస్తాయి ఎండలో పెడితేనే. అదే మనం నీడను పెట్టామంటే మాత్రం ఫుల్ గ్రీనరీ అలాగా డబల్ కలర్ కింద ఉంటుందండి. ఆ టైప్లో మీకు నీడలో పెట్టేయగలదండి. ఎండలో పెడితే ఏమవుతుందంటే ఇలాగా మచ్చల గురించి ఆకులు కిందకి వాడిపోతాయండి. ఆకులు ఇలాగా కిందకు ఇలాగ వాడిపోతాయి, ఎండ తగిలివ్వగలదని. గ్రీన్ నీడలు ఉంటే మాత్రం ఆకులు పైకి లేచి ఉంటాయండి. ఇలాగ మామూలుగా మనకి ఇలాగ ఎండలో పెడితే ఇలా కింద పడిపోతాయండి మన ఆకులాగా. ఇది మనం నీడలో పెట్టి ఉంటే మాత్రం ఆకులు స్ట్రైట్గా ఉంటాయండి. మొక్క కూడా బాగా పెరిగిద్దండి. మీరు పాట్లో పెద్ద పాట్లో పెట్టి పెట్టచ్చండి. ఇందులో చిన్న హైట్ కూడా దొరుకుతాయి మనకి. 2 ఫీట్లు 3 ఫీట్ల హైట్లు కూడా దొరుకుతాయండి మొక్కలు. రూపాయి గలగల ఉంటేనే మర్యాదలుంటాయి. మరి ఏ ముహూర్తాన అనుకొని ఈ రారాజు మానవ జీవితంలోకి అడుగుపెట్టాడో కానీ డబ్బునే లబ్డబుల్లా మారి మనందరి మీద సవారీ చేస్తుంది. అయిన వాళ్ళని సైతం అల్లంత దూరాన పెట్టించగల మహా పవర్ఫుల్ ఈ మనీ. ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ చూద్దాం. హలో, హాయ్ ఎవ్రీవన్, నేను శ్రావణి. జనరల్గా అమ్మాయిలకి బ్యాగ్స్ అంటే బోలెడంత పిచ్చి ఉంటుంది. మంచి మంచి బ్యాగ్స్ని కొనేసి చాలా క్రేజీగా యూస్ చేసేయాలని అనుకుంటూ ఉంటారు, అలానే చేస్తారు కూడా. అందుకే మరి ఈసారి నేను మీకు చూపించబోతున్నాను బ్యూటిఫుల్ బ్యాగ్స్ని. ప్రస్తుతం మనం ఇప్పుడు శిల్పారామం దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ కూడా మనకి బ్యూటిఫుల్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఆ బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఎట్లాంటి వాళ్ళకి ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ బాగుంటాయి, ఎస్ అదే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం ఒక వ్యాలెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ది వ్యాలెట్. జనరల్గా ఏంటంటే మనం లైక్ స్మాల్ లైక్ మూవీ కానీ ఆర్ సంథింగ్ లైక్ రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ప్లేసెస్కి నార్మల్గా విత్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే లైక్ బీయింగ్ ఏ గర్ల్ విత్ గర్ల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి, లైక్ హాస్టల్ నుంచి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూస్ దిస్ అనమాట. నార్మల్గా ఏంటంటే లైక్ లోపల ఒక 2 జిప్స్ ఉంటాయి. లైక్ మనం ఏంటంటే భోజనం చేయడానికి కానీ అండ్ మూవీ చూడడానికి కానీ వెళ్తున్నప్పుడు జస్ట్ ఓన్లీ మనీ క్యారీ చేస్తాం కాబట్టి సో ఇలాంటి టైప్స్ ఆఫ్ పర్సెస్ బాగుంటాయి అనమాట. అలానే నార్మల్గా ఏంటంటే మనం పార్టీస్కి వెళ్తాం. పార్టీస్కి వెళ్ళినప్పుడు మంచి శారీస్ కట్టుకుంటూ ఉంటాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇలాంటి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అనేవి చాలా బాగుంటాయి చూడండి. ఎందుకంటే మనకి ఇందుట్లో లైక్ ఐ ఓపెన్ ఇట్ అండ్ ఐల్ షో. యా, సీ జనరల్గా మనం చూసుకుంటే శారీ కట్టుకుని శారీతో మనం లైక్ ఈ టైప్ ఆఫ్ స్టైల్లో మనం క్యారీ చేయొచ్చు అనమాట. సో దట్ ఏంటంటే లైక్ ఒక లాంగ్ బ్యాగ్ వేసుకుని ఒక శారీ కట్టుకుంటే ఆ శారీకి ఉన్న అందం అనేది పోతుంది అనమాట. అదే లైక్ ఇట్లాంటి ఒక బ్యూటిఫుల్ వ్యాలెట్ని పట్టుకుని కనుక ఒక మంచి శారీ కట్టుకుని పార్టీ కట్టిండి అయితే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో ప్రిటీ టూ అనమాట. సో అందుకే మనకి ఏంటంటే కొంచెం మంచి శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్తో లైక్ చూడండి గోల్డ్ మీద లైక్ కుందన్ వర్క్స్తో వచ్చింది అనమాట. అండ్ చుట్టూరు లైక్ ఒక మంచి బార్డర్ వచ్చింది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే కూడా
లైక్ ఒక జిప్ వచ్చింది అండ్ లోపల మరో జిప్ కూడా ఉందన్నమాట. అండ్ దీని లోపల ఒక స్మాల్ పాకెట్ ఉంది. అండ్ ఏంటంటే నార్మల్గా లైక్ మనం ఫంక్షన్స్కి కానీ ఆర్ పార్టీస్కి కానీ వెళ్తున్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం పార్టీస్కి ఇట్లాంటి వాటికి ఎక్కువ మనీ క్యారీ చేయము. అండ్ మోర్ ఓవర్ లైక్ వాల్యుబుల్ థింగ్స్ ఏం క్యారీ చేయం కాబట్టి సో ఓన్లీ ఫర్ మనీ అనుకుంటే దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. అలానే నార్మల్గా మనం చూసుకుంటే కొంతమంది పిల్లల్ని అమ్మలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే లైక్ కొన్ని పిక్నిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో బేబీ పాల డబ్బా కానీ బేబీ క్లాత్స్ కానీ ఆర్ డైపర్స్ కానీ ఇట్లా చాలా థింగ్స్ని దే హ్యావ్ టు క్యారీ అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలా పెద్ద పెద్ద బ్యాగ్స్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. లైక్ ఇదేంటంటే ఓపెన్ అండ్ క్లోజ్, లైక్ ఓన్లీ ఒక జిప్ ఉంటుంది. ఈ జిప్లో మనం బేబీకి కావాల్సినవి అన్నీ వేసుకోవచ్చు. అండ్ మనీ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ లోపల కూడా సంథింగ్ లైక్ స్మాల్ థింగ్స్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే ఒక మదర్కి క్యారీయింగ్కి చాలా బాగుంటుంది అనమాట. అలానే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ చూడండి, ఇట్లా రెడ్ కలర్ అని అండ్ బ్లూ కలర్ అని ఇట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రో అంతా ఒక మదర్ క్యారీ చేసుకుంటానికి ఉన్న బ్యాగ్సే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలానే ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఊర్లకు వెళ్తూ ఉంటాం అనమాట. ఊర్లకు వెళ్ళినప్పుడు మనం నార్మల్గా ఏంటి అంటే బ్యాగ్స్ని తీసుకుని వెళ్తాము. సో ఏంటంటే నార్మల్గా ఓపెన్ బ్యాగ్స్తో మనం ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్న టైంలో సో చూడండి ఇట్లాంటి బ్యాగ్స్ ఆర్ మస్ట్ కంఫర్టబుల్. ఓకే, సో మనం లైక్ ఏంటంటే మమ్మీ ఏదో సున్నుండలు చేసిస్తుంది లేదంటే ఇంకేమైనా చేసిస్తుంది, అట్లాంటివన్నీ మనం ఇందులో క్యారీ చేసుకుంటూ అండ్ మోర్ ఓవర్ మన డ్రెస్సెస్ని కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్ నా, సో అందుకే ఇట్లాంటివి బాగుంటాయి. అయితే దిస్ ఈజ్ ద ఓపెన్ పార్ట్. ఓకే, సో ఇట్లాంటివి కాకుండా కొంచెం లైక్ మనకి విత్ జిప్తో ఇంతే లెంత్లో వస్తే కనుక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. ఈ రో మొత్తం చూసుకుంటే చాలా పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి. ఇంటి నుంచి వస్తున్నప్పుడు కానీ ఆర్ బేబీస్ని ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు కానీ మదర్ యూస్ చేసుకోవడానికి ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. అలానే నార్మల్గా ఏంటంటే మనము ఒక్కొక్కసారి కాలేజెస్కి వెళ్తుంటాం. కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా మనం ఆబ్వియస్లీ ఒక కాలేజ్ బ్యాగ్ని మెయింటైన్ చేస్తాం. బట్ ఎవ్రీ టైం కాలేజ్లో ఉన్న ప్రతి మినిట్ మనం ఆ బ్యాగ్ వేసుకుని తిరగలేం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే లైక్ ఇట్లాంటి బ్యాగ్స్ ఇట్స్ మచ్ సూటబుల్ అనమాట. సో ఏంటంటే జనరల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం మనం వీ హ్యావ్ టు క్యారీ, డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్యారీ అవర్ కాలేజ్ బ్యాగ్ అనమాట. సో అట్లా కాకుండా నార్మల్గా మనం లైక్ లంచ్ టైం కానీ ఆర్ సంథింగ్ అట్లాంటి టైంలో మనం బయటకు వెళ్ళాలన్నా ఆర్ ఎల్స్ ఈవినింగ్ మనం హాస్టల్లో స్టే చేస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా ఇట్లాంటి బ్యాగ్స్ బాగుంటాయి అనమాట. ఎందుకంటే లైక్ ఇక్కడ చూసారు కదా జిప్పులు వచ్చాయి అనమాట. ఇందులో మనం మనీ పెట్టుకోవచ్చు. అట్లానే దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకేంటంటే లైక్ చూడండి ఇట్లా అనమాట. ఇటొక జిప్పు టోటల్ ఇదంతా మనం యూజ్ చేసుకొని సంథింగ్ లైక్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇట్లా బ్యాగ్స్లో నెంబర్ ఆఫ్ పీసెస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట. అయితే మనకి ఏ బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సిచ్యువేషన్ని బట్టి. ఎందుకంటే ఒక్కోసారి నార్మల్గా పక్కన మార్కెట్ వెళ్ళడానికి కూడా లైక్ పెద్ద పెద్ద బ్యాగ్స్ని క్యారీ చేస్తామన్నమాట. అట్లా కాకుండా మన పని ఏంటి అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఎలాంటి బ్యాగ్ సూట్ అవుతుంది అని కనుక మనం ఆలోచించుకుని ఒక బ్యాగ్ని కనుక కొనుక్కుంటే సో మనకి ఏంటంటే లైక్ ఎక్కువ వెయిట్ని మోయాల్సిన అవసరం ఉండదు అండ్ ఈజీగా క్యూట్గా స్మాల్ బ్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అండ్ చూసే వాళ్ళకి కూడా మనం కొంచెం బ్యూటిఫుల్గా అండ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తాం అనమాట. సో అందుకే మీరు కూడా ఇక్కడికి వచ్చి అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి అనమాట. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి అండ్ మీకు నచ్చిన బ్యాగ్ని కొనుక్కుని ఇంటికి వెళ్ళండి. చూశారు కదా మరి, ఈ డబ్బు అనే జబ్బు మనిషికి లేకుంటే ఏ వ్యాధి తగ్గదు, ఏ బంధుత్వాలు కలవదు. అందుకే దేవుడెక్కడున్నాడు అనే వెతికే ప్రాసెస్ కన్నా డబ్బు సంపాదించే ప్రాసెస్కే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.